రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని ఏర్లే పారిస్తుందని దీన్ని అరకట్టకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపారావణమ్మ అన్నారు. స్థానిక కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతరం ఎక్సైజ్ డీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాయం సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా జిల్లా Sir, we are coming from YSRCP representatives. Recently, have you know that? There are so many adulterated liquor going on in Andhra Pradesh. So, our request, there are major three demands, sir. One is arrest the culprits and give them the strongest punishments. The second one is the families who have been facing these problems, the government should come down to protect them. And the third is change the bell shops and that one, please. Please policies, sir. If the policies will change, it will be very good for us. Definitely, we will inform to the government. And she is the district in charge. Okay. So on behalf of we are representative, sir. Sure. We expect that you will do at least. Definitely, I will contest to the government as per the request. ఒంగోలులో మొన్న ఒక అతను మందు తాగుతానే పడి చనిపోవటం, ఇలా కల్తీ మందు అక్రమాలు చేస్తా జనాల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. ఈ జనాల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని మేము ఈరోజు మద్యం మీద మందు మీద రిప్రజెంటేషన్ ఇవ్వటం కోసం ఈరోజు ఈ ధర్నా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ ఈరోజు ఆ రోజు జగనన్న ప్రభుత్వం ద్వారా మద్యాన్ని నమ్మించి ఇలా బెల్ షాపులు కానీ ఇలా జనానికి మంచి మద్యం ఇచ్చినట్టే లెక్క. ఆ రోజు వీళ్ళు మేము మంచి మందు ఇస్తాము మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు కల్తీ మందు తయారు చేస్తా అందరినీ జనాల ప్రాణాల మీద చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలను అరికట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి. ఈరోజు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శివప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈరోజు మహిళా నాయకురాళ్ళమంతా కూడా వచ్చేసి ఎక్సైజ్ శాఖ వారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన నాణ్యమైన మందు ఇవ్వడం లేదని చెప్పి ప్రజలకు కల్లబొల్లు మాటలు చెప్పి, నేను అధికారంలోకి వస్తే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి కల్లబొల్లు మాటలు చెప్పి, అసలు అలాంటి నాణ్యమైన మందు ఇస్తాము అలాంటి మాటలు కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు చెప్పరు. అలాంటి దరిద్రమైన హామీలను ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మాత్రమే బాగుండాలి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే నినాదంతో ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. తక్షణమే ఈ కల్తీ లిక్కర్ను నివారించాలి, మద్యం బెల్ట్ షాపుల్ని ఆపేయాలని కోరుకుంటా ఉన్నాం మేమందరం కూడా. రెవెన్యూ ఫిర్యాదులపై సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలతో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ జరిగిన కార్యక్రమానికి పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఏదైతే మళ్ళీ నైట్ ఇంటికి వెళ్తున్నప్పటికీ కూడా ఫైనల్గా నేను నీ యొక్క పర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ చేసేది ఆ 3A. ఆన్లైన్లో ఒకరు ఉంటున్నారు, తర్వాత మనకి ఫిజికల్గా వేరే వాళ్ళు ఉంటున్నారు. 800 నుంచి ఆల్మోస్ట్ ఒక 1000 ఇష్యూస్ రెవెన్యూ ఉన్నాయనుకుంటే, సో 38 పీపుల్స్ పర్సెప్షన్ అయితే క్రైటీరియా ఫర్ దాట్. అందులో మీరు సరిగ్గా పారామీటర్స్లోనే వాళ్ళు అసెస్ చేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ పెర్ఫార్మెన్స్ కానీ లేదంటే ఒక రెవెన్యూ సబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్, సిఎస్ఆర్ ఇస్ రివ్యూయింగ్ దిస్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ రెవెన్యూ. మనకి ఇది వేరు, ఈ రీసర్వేజ్ ల్యాండ్ ఇంప్రూవ్స్ కానీ మరి అవ్వదని అంటున్నారు అన్నట్టుగా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ మనం చాలా సాటిస్ఫై కాకు వెళ్ళిపోయినప్పటికీ కూడా సరే. రెండోది ఎఫ్ లైన్ సార్, మ్యూటేషన్లో కూడా మనకి 3 క్వశ్చన్లు రౌడ్గా మనకి అంటే తమ చెప్పినట్టు కరెక్ట్ సార్. మనకి రెవెన్యూలో బేసికల్లీ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఒకటి సార్. రెండోది విఆర్ఓ గారు మీకు నోటీస్ ఇచ్చారా. మూడో క్వశ్చన్ ఏమైనా డబ్బులు తీసుకున్నారు. మూడో క్వశ్చన్ గారు కూర్చోబెట్టి 2 నిమిషాలు మాట్లాడి లేదంటే నీకు ఎప్పుడు క్వాలిటీ టైం ఉంటుందో అప్పుడు అవసరమైతే ఫోన్ చేసి పలానా రోజు మీరు రండి అని చెప్పేసి వారి పేరు మీద ఆన్లైన్లో నమోదైందని, వీరి యొక్క నమోదులు ఆన్లైన్లో రద్దుపరిచి తనకు పట్ట డీటెయిల్గా స్పీకింగ్ ఆర్డర్ అనేది పాసిబుల్. డీటెయిల్గా కనిగిరి ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత దెన్ సమ్ అనాలిసిస్ విచ్ వి డన్ అట్ ది హోమ్, అందులో మనకి చాలా క్లియర్గా వచ్చిన టోటల్ గ్రీవెన్సెస్లో 80% grievances are related to revenue. You know pretty well that the government is very particular about the resolving the issues, especially revenue issues. So దాని మీద ఎంత చేసినప్పటికీ కూడా ఈవెన్ రెవెన్యూ ఇష్యూస్ అట్లా పెరుగుతూనే ఉన్నాయి. So we thought, both joint collector and myself thought, so why don't we have some kind of a refresher kind of a interaction, and later after taking your opinions and all, we want to escalate it to down the level up to VROs. So that is the main purpose of it. Issue, if any citizen brought to you or brought to us, if you think that this issue cannot be done beyond this అని మీరు అనుకుంటున్నప్పుడు, then automatically we have to give a final endorsement taking into all the instructions and also the relevant GOs and memo instructions. For that matter, whatever is given, you incorporate and give a final endorsement. That endorsement we will be abide by it. Even some person come to us, come to me and asking for redressal of a particular issue, then first thing I can ask that whether you met the Tahsildar or not. If it speaks completely and it speaks about the all possible solutions and also finally the action which you have done is confirmed, then I can say that this is only can be done, this, beyond that it cannot be done. Then we will say, if that particular person keep on coming to every PGRS, I'll tell him that, and also I'll tell the PGRS people also, this particular the Aadhaar card person repeatedly is coming to us and its grievance cannot be redressed beyond what we have already done. So then it will be closed. దాని గురించి మీరు వరి అవసరం లేదు, మనకి సంబంధం లేదు. సో అట్లా కాకుండా if you keep on opening the entire issue and redress with half-heartedly, then automatically that fellow come to us and you are not going to redress it, and still that grievance remains there for months together, and which ultimately leads to bad name to the state government. That is the main issue now. So in this, maybe some Tahsildars who are experts, and always I believe that revenue is a double-edged sword. If you twist like this, and it will be happen to benefit to another person, and if you do according to if you really think that this cannot be done, and I want to extend some favor to the next person, then both ways can be possible because of the the way you twist the entire scenario. Meeting the citizens will solve.
సూపర్ జిఎస్టీ సూపర్ సేవలో భాగంగా జిల్లా వస్తు ప్రదర్శన మరియు అమ్మకాలను ఎమ్మెల్యే దామచ జనార్దన్ స్థానిక కాపు గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత, మార్కెట్ చైర్మన్ రాజకల్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సత్యప్రకాష్. నేను డిప్యూటీ కమిషనర్ స్టేట్ జిఎస్టీ నెల్లూరు, అలాగే నోడల్ ఆఫీసర్ ఫర్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ ఫర్ ప్రకాశం డిస్ట్రిక్ట్. మనకి ఈ నెల రోజులు గత 3 వారాలుగా ఇది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. సో మొట్టమొదటి రోజున గ్రామ సచివాలయ స్థాయిలో సభలు జరగడం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ర్యాలీ జరగడం, తర్వాత రైతు సేవా కేంద్రాలు, తర్వాత ట్రాక్టర్ ర్యాలీలు ఇలా జరుపుకుంటూ వచ్చాయి. నిన్నటి దినాన మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన ప్రోగ్రామ్ జరిగింది. మనకి కలెక్టరేట్ ప్రకాశం భవన్ దగ్గర నుంచి ఒక మెగా మెడికల్ ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ దాని మీద ట్యాక్స్ తీసేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అసలు ట్యాక్స్ లేనే లేదు. ఇంకా అనేకమైన మందుల మీద చాలా తక్కువ అన్నమాట, 5% తీసుకొచ్చారు. మెడికల్ కిట్స్ గతంలో 18% 5%లకు వచ్చేసినాయి. ఈ రకంగా అలాగే మెడికల్ ఆక్సిజన్ అది 5%లకు వచ్చింది. ఈ రకంగా హెల్త్ కి సంబంధించిన అనేక వాటి మీద జిఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు మేలు కలుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటన్నమాట, ఈ వేళ నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ధరలు ఎలా తగ్గాయి. ఇవన్నీ చాలా వరకు 28% బ్రాకెట్ లో ఉండేవి, అవి 18% అనమాట. అంటే 10% లాభం అనమాట. గతంలో 1,25,000 ఉండే ఒక ప్రొడక్ట్ ఇప్పుడు 1,18,000కి. అలా కాకుండా స్పెషల్ డిస్కౌంట్స్ లేదా ఫెస్టివల్ ఆఫర్స్ ఇలాంటివి వచ్చినాయి. వాటి మీద అల్టిమేట్ గా సుమారుగా కన్స్యూమర్స్ కి ఏంటంటే ₹1,00,000 వస్తువు ఈనాడు 80,000కి 70,000కి వచ్చే పరిస్థితి ఉంది. ఈ అవగాహన కల్పించేందుకు గాను మనము ఈ కాపు కళ్యాణ మండపంలో ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలక్ట్రానిక్స్ డీలర్స్ కానివ్వండి, అలాగే ఆటోమొబైల్ డీలర్స్, తదితర వాణిజ్య వ్యాపార వర్గాల వారు ఈ వేదికను ఉపయోగించుకుని సో తమ వస్తువులు, తమ ఉత్పత్తుల మీద ధరలు ఎలా తగ్గాయి అన్నది కన్స్యూమర్లకు స్పష్టంగా తెలియజేసేందుకు కానీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిని ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలండి. ఈ కార్యక్రమాన్ని సందర్శించాలి, ఈ ప్రాంగణాన్ని సందర్శించాలి. సో వస్తువుల ధరలు తెలుసుకుని వారు దీన్ని కొనుగోలు చేసి వాళ్ళు చక్కగా వాళ్ళు పొదుపును ఆ సూపర్ సేవింగ్స్ అన్నది వాళ్ళు
స్పష్టంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ కార్యక్రమానికి చక్కగా కోఆపరేట్ చేసిన ఈ ఎలక్ట్రానిక్స్ డీలర్స్ వారు కావచ్చును, తర్వాత అలాగే ఆటోమొబైల్ డీలర్స్ వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ వేదిక వాళ్ళకి ఒక మంచి మార్కెటింగ్ వేదికగా ఉంటుంది, ప్రజలందరిలోకి బలంగా చూసుకు వెళ్ళడానికి వీలుపడుతుంది. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మన ప్రీతమ ఒంగోలు శాసనసభ్యులు వారు దామచల జనార్దన్ సార్ గారికి, అలాగే మేయర్ మేడం గారు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం వల్ల ఈ కార్యక్రమంలో అందరికీ స్పష్టంగా తెరడానికి, ప్రజల్లోకి డీప్ గా అవి చేరడానికి వీలు పడుతుంది. సో ఆ రకంగా వారు అందజేసిన సహాయ సహకారాలకి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వాణిజ్య పనుల శాఖ వారు ఒంగోలు 1 సర్కిల్ కావచ్చును, ఒంగోలు 2 సర్కిల్ కావచ్చు, అలాగే మిగతా మార్కాపురం సర్కిల్ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా దీంట్లో తమ వంతు విధులు సక్రమంగా నిర్వర్తించారు. ఈ కార్యక్రమం విజయవంతం కొనసాగడానికి అనేక ఏర్పాట్లు చేశారు. సో వారందరినీ అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సేల్స్ జనరల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది. సో దాంట్లో కొన్ని లోపాలు ఉన్నవి, అవి సర్దుకుంటూ ఆయా స్టేజెస్ లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది 2005లో ఉండడం జరిగింది. ఈ 2005లో వ్యాట్ వచ్చింది, అది సుమారుగా ఒక 12 సంవత్సరాలు కంటిన్యూ అయింది. దాంట్లో ఉన్న లోపల ముఖ్యంగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అంటే పన్ను మీద కూడా పన్ను పడే పరిస్థితులు అందులో ఉండేవి. దానివల్ల వినియోగదారులకు అదనపు భారం పడే పరిస్థితులు ఉండేవి. సో ఇలాంటి వాటన్నిటిని కూడా సంస్కరిస్తూ దీనిని జిఎస్టీ తీసుకురావడం జరిగింది అనమాట. సో దీంట్లో పన్ను మీద పన్ను పడే ప్రభావం లేదు. తర్వాత కొనుగోలు చేసేటప్పుడు మనం ఏ పన్ను మీద కడతామో, అమ్మకం చేసేటప్పుడు ఆ పన్నుని మినహాయించుకొని సెట్ ఆఫ్ చేసి ఓకే ఏదైతే వాల్యూ యాడ్ అవుతుందో దాని మీద మాత్రమే పన్ను చెల్లిస్తుంది అనమాట. సో ఈ పన్నుల్ని సంస్కరించుకుంటూ వస్తున్నారు. 2017లో అవి 1.0 వెర్షన్ జిఎస్టీ. ఇప్పుడు 8 సంవత్సరాల్లో దీంట్లో ఉన్న ఈ 4 స్లాబ్లు తగ్గించుకుంటూ వచ్చి ప్రజలకి ఈ పన్ను భారం మరింత సులభతరం చేసేలాగా సంస్థలు వచ్చాయని ఆ రకంగా తీసుకోవాలి తప్ప మరో రకం తీసుకురావడానికి ప్రతి వస్తువు అందుబాటులో ఉండాలని ఈరోజు కేంద్ర రాష్ట్రంలో తీర్మానాలు తీసుకొని జిఎస్టీ తగ్గిస్తుంది. కాబట్టి ఈరోజు 18% ఉండేది 5%, అదేవిధంగా 15% ఉండేది 5%, అట్లా దగ్గర 7% ఒక్కొక్క వస్తువుల మీద ఈరోజు తెలియజేస్తున్నా. దాని ఈరోజు పబ్లిక్కి అందరూ కూడా ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు జరగడానికి వచ్చిన దానికి స్పందించి వచ్చిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈరోజు వాళ్ళందరూ కూడా మనసు తెలియజేస్తూ తప్పకుండా కూడా ప్రజలకు దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ప్రజలు కూడా ఎక్కడ అందుతుంది ఏది దాని కూడా ఉపయోగపడతాయో అవన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా తెలియజేస్తూ మేము మన డీమార్ట్ కానీ కొన్ని సూపర్ బజార్స్లో మేము పోయి చెక్ చేసాం. ఎందుకంటే రేట్స్ అన్ని మారిపోయినాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు ప్రైస్ రిపోర్ట్స్ రాస్తాయి. ఆ జిఎస్టీలు అంతా ఇస్తున్నారా లేదా అనేది కూడా మనం మార్కింగ్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అధికారులకి అందరికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీద దాడి చేసిన లాయర్పై కఠిన చర్యలు తీసుకోవాలని మానవుల జేఏసీ, మానవుల ఉద్యోగ సంఘం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లివిల్లి అశోక్ బాబు, మానవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొప్పోలు ఏడుకొండలు, మేడద రవి, లక్ష్మీనారాయణ, క్రాంతి కుమార్, రాజు, దాసన్ ప్రసాద్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శోభన్, మానవ సంఘం, ప్రజాసంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాయిస్
కేశవ్ బాబు, రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఒంగోలు నగరం నడిబొడ్డిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి పైన చేసినటువంటి దాడులు ఖండిస్తూ ఇక మాలల జేఏసీ మరియు మా యొక్క అన్ని దళిత రాజకీయ పార్టీలు అందరం కూడా కలిసి ఇది కేవలం భారత రాజ్యాంగం మీద చేసినటువంటి దుర్మార్గమైన చర్యగా ఖండిస్తా ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, జరిగినటువంటి సంఘటన గమనించినట్లయితే జస్టిస్ గవాయ్ గారు ఒక ప్రత్యేకమైన కేసును పరిశీలిస్తా ఉన్నప్పుడు ఈ రాకేష్ కిషోర్ అనేటువంటి మతోన్మాది పదే పదే తన యొక్క కోర్టు పరిధిలో లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ప్రస్తావించడం, ఇది కోర్టు యొక్క పరిధిలో లేదని చెప్పి అనేక సార్లు జస్టిస్ గవాయ్ గారు సున్నితంగా సూచించడం జరిగింది. కానీ ఆ యొక్క చట్ట పరిధిలో లేని అంశాన్ని స్వీకరించలేదని చెప్పి ఆ యొక్క సంఘ విద్రోహి అయినటువంటి రాకేష్ కిషోర్ అనే వ్యక్తి సాక్షాత్తు ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే షూ ఇసిరేసేదంటే ఈ యొక్క దేశంలో మతోన్మాదం పేరుతో జరుగుతున్న దాడులందరూ కూడా గమనించాలి, అదేవిధంగా వ్యతిరేకించాలి. ఇలాంటి దాడులు చేస్తా ఉంటే చూస్తా ఊరుకోవడానికి దళిత సమాజం కాము కాలేదని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఏ దళితుడి మీద అయినా సరే, వాడు సామాన్యుడైనా సరే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సరే, అదే విధంగా వచ్చేసి ఈ యొక్క దేశానికి అధ్యక్షులుగా చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ని గుడి మెట్లు బయట పెట్టి అవమానించింది ఈ యొక్క సనాతన ధర్మం, ఈ యొక్క హిందూ ధర్మం. అదే విధంగా ఈ యొక్క మరొక ద్రౌపది ముర్ముని ఈ యొక్క పార్లమెంట్ భవనం ఓపెనింగ్ కూడా పిల్లలు. కనుక ప్రియమైన మిత్రులారా, మీరు గమనించాలి, ఈ యొక్క హిందూ మతం చేసేటటువంటి దుశ్చర్యల వల్ల, సనాతన ధర్మం పేరుతో చేసే దుశ్చర్యల వల్ల ఈ యొక్క దళితులందరూ కూడా మీ యొక్క హిందూ మతానికి దూరం అయ్యారు. మీరు గమనించట్లేదు. మీరు దేశిస్తా పోతా ఉంటే ఈ యొక్క హిందూ మతంలో ఎవరు ఉండరు, లాస్ట్ కు మీరే మిగిలిపోతారు. అందుకే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, కులాల మతాలు అవాంతరాలు లేనటువంటి ప్రతి జీవిని ప్రేమించగలిగేటటువంటి ఒకే ఒక్క మతం బౌద్ధం అని చెప్పి అందుకే ఆ బౌద్ధాన్ని తీసుకున్నారు. జస్టిస్ గవాయ్ గారు నిజమైనటువంటి ఒక బుద్ధిస్ట్ కాబట్టి తన యొక్క నిష్పక్షపాతమైనటువంటి తీర్పును వెలువరించడానికి సిద్ధపడతా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద కేవలం దళితుడు అని చెప్పి ఈ రోజు దాడి చేయడాన్ని ఈ యొక్క దళిత ప్రజా సంఘాలు అందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై భీమ్ అన్న. కొప్పోలు ఏడుకొండలరావు. నేను ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల జేఏసీ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని, ఈ దుర్ఘటనని ఖండించుట కొరకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరియు మాల ఉద్యోగస్తుల సంఘం నుంచి, మాల జేఏసీ నుంచి మరియు అనేక రకాల పార్టీల నుంచి ఈ దుర్ఘటనని తిప్పికొట్టే విధంగా ప్రయత్నం చేసేట వరకు ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ మహా యుద్ధ సముద్రంలో భారత రాజ్యాంగంలో జరిగినటువంటి అవమానంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయి అనే నినాదము దీనిలోనే కనిపిస్తా ఉంది. నిన్న కాక మొన్న 6వ తారీఖు మన సిజే పైన జరిగినటువంటి దుర్ఘటనే కాకుండా మరో రోజు 7వ తారీఖు హర్యానాలో ఒక 2001 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి తనంతటి తను కాల్చుకొని చనిపోయే విధంగా కూడా ప్రేరేపించిందంటే ఈ మతం, ఈ కులోన్మాదం ఎంతవరకు దారితీస్తుంది అనేది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోలేదు. మిత్రులారా, గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు జరిగింది మనిషికి కాదు, వ్యవస్థకి. ఆ వ్యవస్థ కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థ అణగారిన జీవితాలపై పడుతున్నటువంటి దెబ్బను మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా లేకపోలేదు. ఇది ఉగ్రదాడిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ఉగ్రదాడిలో ఈ కిషోర్ని శిక్షించి మరణ శిక్ష చేసేంత వరకు ఈ కుల సంఘాలన్నీ పనిచేస్తా ఉంటాయని నినాదంతో మేము పనిచేస్తా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈ నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు నడిచి దీన్ని విజయవంతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా జైభీములు తెలియజేస్తాం. శోభన్ బాబు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు శాసనసభ నియోజకవర్గ కన్వీనర్ గా, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ విజయ్ కుమార్ గారు ఐఏఎస్ వారి నాయకత్వంలో ఈరోజు ఒంగోలు నియోజకవర్గం కమిటీ తరఫున నేను నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నాను. ఈరోజు చూస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి సరైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు,
మతపరమైన దాడులు, కులపరమైన దాడులు, ఇంకా చూస్తే మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలని ఈరోజు ప్రతి కులంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ తరపున ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. దాంతోపాటు సోదరులు మనతో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగినటువంటి దాడిని ఈరోజు అందరితో పాటు ఖండించడం జరిగింది. దీన్ని తీవ్రంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీనిలో ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో మన రాకేష్ కిషోర్ గారిని తక్షణమే బర్తరఫ్ చేసి అతన్ని బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని మేము తెలియజేస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుందని. సూపర్ జిఎస్టీ సూపర్ తగ్గింపై అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కలెక్టర్ వచ్చిన కార్యక్రమంలో పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒక నెలవారీగా మనము ఈ కార్యక్రమాలు అనేవి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన షెడ్యూల్ ప్రకారము ఈ క్యాలెండర్ ఈవెంట్స్లో ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిఎస్టీ తగ్గింపు వల్ల ఎటువంటి ప్రభావము సానుకూల ప్రభావం ఉందనే దీని మీద ఈరోజు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్లోను, మండల్ లెవెల్లోను, పిహెచ్సి లెవెల్లోను, తర్వాత అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోను, తర్వాత మన మెడికల్ కాలేజ్ దగ్గరలోను అన్ని దగ్గర కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మెడికల్ షాపుల దగ్గర కూడా. సో మనం గమనిస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాము. సో అది హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు భారం కాకుండా ఉండేందుకు మరి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేయడం జరిగింది.